నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోన్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల IPS. మున్సిపల్ పనుల్లో నిర్లక్ష్యం వహించేది లేదు. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి. సోన్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సోన్ మండలం మాదాపూర్ గ్రామంలో శుక్రవారం 20 లక్షలతో 2 SHGVO భవన నిర్మాణానికి, రూపాయలు 20 లక్షలతో 2 వర్కింగ్ షెడ్ల నిర్మాణానికి, రూపాయలు 12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి, రూపాయలు 14 లక్షలతో ZPHS స్కూల్ కాంపౌండ్ నిర్మాణానికి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సౌమ్య మల్లేష్, మండల సీనియర్ నాయకులు సరికెల గంగన్న, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, మాజీ ఎంపీపీ హరీష్ రెడ్డి, నాయకులు సొన్నపేట్ గంగారెడ్డి, ప్రశాంత్, అల్ల ప్రశాంత్, హనుమంతరావు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల IPS పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో నిర్మల్ రూరల్ ఏరియాలోని మేధా మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల IPS సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును ఎస్పీ తనిఖీ చేసి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల IPS ఆకాంక్షించారు. ఈ సందర్శనలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల IPS తో పాటు నిర్మల్ ASP సాయి కిరణ్ IPS, ఇన్స్పెక్టర్లు కృష్ణ, సమ్మయ్య, SI లింబాది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో ఈరోజు స్టార్ట్ అయిన 10+ ఎగ్జామ్స్ సెంటర్కు విజిట్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. మేధా మోడల్ స్కూల్ నిర్మల్ రూరల్ ఏరియాలో ఎగ్జామ్ సెంటర్ని మేము ASP సాయి కిరణ్తో కలిసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, తర్వాత సెక్యూరిటీ ఎలా ఉంది అన్ని అంశాలు కూడా పరిశీలించాము. అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి. పిల్లలు చక్కగా ఎగ్జామ్ రాసుకుంటున్నారు. అన్ని రకమైన చర్యలు చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. మున్సిపల్ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించేది లేదని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. నిర్మల్ పట్టణంలోని శ్మశాన వాటికను శుక్రవారం సందర్శించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి నీటి సమస్య, పారిశుద్ధ్యం, శానిటరీ పనులను వెంటనే ప్రారంభించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించడంతో శనివారం ఉదయం నుంచి సిబ్బంది రంగంలోకి దిగారు. చెత్తాచెదారం నిండిన శ్మశాన వాటికలో పారిశుద్ధ్యం పనులను ప్రారంభించారు. 4 రోజుల్లో మౌలిక వసతి ఏర్పాట్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు కొనసాగిస్తున్నారు. పనుల పురోగతిపై పరిశీలించిన వైస్ చైర్మన్ పనుల్లో నిర్లక్ష్యం వహించేది లేదని, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనితనం మంచి ఉంటాయి కానీ ఇంకా చూపెడతారు.
రోజులు ఆగి ఎవరు ఇన్ని రోజులు ఆగినావు ఇస్తాడు నేను ఫోన్ మరి రోజు అంటే ఇక్కడ 2000 పెట్టినాను 5000 పెట్టిన షాప్ అవుతుంది అంటే పైసలు వేస్తుంది మాట అంటే అదే బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది బాడీ బాబు నీళ్ళు బట్టి ఇదంతా కడిగి కూర్చుంటారు ఇదంతా నూకి లక్ష్మణచంద మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. లక్ష్మణచంద మండలం రాజాపూర్ గ్రామంలో 20 లక్షలతో 2 ఎస్హెచ్జి వివో భవన నిర్మాణానికి, రూపాయలు 20 లక్షలతో 2 ఎస్హెచ్జి వర్కింగ్ షెడ్ నిర్మాణానికి, రూపాయలు 24 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి, 5 లక్షలతో ముజరా సంఘ భవన నిర్మాణానికి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, మండల అధ్యక్షులు చిన్నయ్య, గ్రామ సర్పంచ్ మహేష్, మండల బీజేపీ నాయకులు అడ్వాల రమేష్, ముత్యంరెడ్డి, మాజీ ఎంపీటీసీ పోషెట్టి, సురేష్, ప్రవీణ్, నవీన్, రాజేశ్వర్, రామన్న, రవితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఉప సర్పంచ్ కొట్టరు ఉన్నాడు మైట్ సరిగా వచ్చాను దూరం మళ్ళీ కొంచెం దగ్గరకు ఉంటే ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోన్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్. మున్సిపల్ పనుల్లో నిర్లక్ష్యం వహించేది లేదు, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.